హాయ్ హలో నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ బ్యాక్ టు హ్యాక్ ఇన్సైట్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ కొన్ని ఫ్యాక్ట్స్ డిస్కస్ చేసుకుందాం. సో బిఫోర్ వి స్టార్ట్ విత్ ద వీడియో, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మన ఛానల్లో టెక్ టిప్స్, ఎక్సెల్ హ్యాక్స్, ప్రొఫెషనల్ గ్రోత్, టెక్నాలజీ ట్రెండ్స్ అండ్ ఇలాంటి కంటెంట్ ఇంకా ఎన్నో మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. ఇఫ్ యూ హ్యావెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద bell icon so that you will not miss on any of the video that I posted across. So let's get started without any delay. ముందు చెప్పినట్లు ఇవాళ కొన్ని టెక్నాలజీ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఓకే, సో ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం ఎవ్రీడే యూజ్ చేస్తున్న సిమ్ నెట్వర్క్ గురించి. మనం టవర్కి ఎంత దగ్గరగా ఉన్నామో అన్న మాత్రమే చెప్తా తప్ప దానివల్ల ఎక్కువ పాయింట్స్ ఉంటే స్పీడ్, తక్కువ పాయింట్స్ ఉంటే స్లో వర్క్ చేస్తుందని కాదు. సో మీరు సెల్ టవర్కి ఎంత దగ్గరగా ఉన్నా కూడా ఆ పర్టికులర్ ఏరియాలో కనుక ఎక్కువ మంది మెంబర్స్ ఆర్ లైక్ నెట్వర్క్ యూజెస్ ఉంటే మీ మొబైల్లో ఎంత సిగ్నల్ చూపించినా కూడా, లైక్ ఎన్ని పాయింట్స్ చూపించినా కూడా మీకు నెట్వర్క్ అనేది స్లోగానే ఉంటుంది. మీ మొబైల్లో సిగ్నల్ పాయింట్స్ 5 పాయింట్స్ 6 పాయింట్స్ చూపిస్తున్నాయి, మాకు స్పీడ్గా ఉంటుంది అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాల్ వేసినట్టే. సెకండ్ ఫ్యాక్ట్ వచ్చేసరికి మొబైల్ ఛార్జ్ పెట్టినప్పుడు ఏరోప్లేన్ మోడ్లో పెడితే మొబైల్ ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కుతుందేమో అనుకుంటున్నారేమో. అస్సలు కాదు. మొబైల్ ఎప్పుడైతే ఏరోప్లేన్ మోడ్లో పెడతారో బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వడం స్లో అవుతుంది తప్ప ఏరోప్లేన్ మోడ్లో పెట్టి ఛార్జింగ్ పెడితే మీకు ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కిపోదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. థర్డ్ ఫ్యాక్ట్, సో బేసిక్గా బ్యాక్గ్రౌండ్ యాప్స్ క్లోజ్ చేస్తే మీ మొబైల్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది, లైక్ ఫాస్ట్గా పనిచేస్తుంది అని అనుకుంటున్నారేమో. ఇట్స్ టోటలీ రాంగ్. మీరు బ్యాక్గ్రౌండ్లోని అప్లికేషన్స్ ఎప్పుడైతే క్లోజ్ చేయకుండా వాడుతుంటారో మళ్ళీ ఆ అప్లికేషన్ ఏదైతే క్లోజ్ చేయకుండా ఉన్నారో మీకు అవసరం అయితే మళ్ళీ ఆ అప్లికేషన్ ఈజీగా ఓపెన్ అవుతుంది వెంటనే, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అదే మీరు క్లోజ్ చేసిన అప్లికేషన్ మళ్ళీ ఓపెన్ చేయాలంటే మొత్తం స్క్రాచ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అది. ఐ మీన్ ఇట్ విల్ టేక్ ఫ్యూ మోర్ సెకండ్స్ టు ఓపెన్. ఓకే, సో దట్ ఇట్ విల్ నాట్ డ్రైన్ మచ్ వెన్ కంపేర్ టు ద వన్ విచ్ యూ క్లోజ్. ఫ్యాక్ట్ నెంబర్ 4, సో మొబైల్ ఓవర్ ఛార్జ్ చేస్తే బ్యాటరీ పొంగిపోతుంది, బ్యాటరీ పాడైపోతుంది. ఆ బ్యాటరీ పాడైపోవడం వల్ల ఫోన్ డ్యామేజ్ అవుతుంది, ఫోన్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి డ్యామేజ్ ఉంటుంది అని అనుకుంటున్నాము. కంప్లీట్గా అది రాంగ్ అనమాట. సో బేసిక్గా ఇప్పుడు వస్తున్న మొబైల్ ఏంటంటే, ఒకవేళ మీరు యూజ్ చేస్తున్న మొబైల్ ఛార్జ్ తగ్గిపోయి మీరు ఛార్జ్ పెట్టిన తర్వాత మర్చిపోయి లైక్ 2 hours 3 hours అయినా కూడా ఫుల్ అయిపోయినా కూడా మర్చిపోయారు అనుకోండి ఛార్జ్, సో అది ఎంతవరకు కావాలో కరెంట్ అంతవరకు తీసుకొని రిమైనింగ్ అంతా యాక్సెప్ట్ చేయదన్నమాట. ఓకే, సో 100% ఛార్జ్ అయిపోయిన తర్వాత అక్కడికి అది క్లోజ్ అయిపోతుంది, అంతే తప్ప ఎక్స్ట్రా కరెంట్ మనం తీసుకోదు. సో బ్యాటరీ సేఫ్, మొబైల్ సేఫ్, మీరు సేఫ్. ఫ్యాక్ట్ నెంబర్ 5, సో ఇది భయ్యా అందరికీ ఫన్నీ మూమెంట్స్ అనొచ్చు, లేదంటే ఒక పెద్ద స్కామ్ అని కూడా అనొచ్చు నేను. ఓకే, సో బేసిక్గా చిన్నప్పుడు మీరు నార్మల్గా 10th ఆర్ స్కూలింగ్ చేస్తున్న టైంలో కంప్యూటర్ క్లాస్ అవుతున్నాయంటే పరుగో ఇంకా మరి ఇంకేం అటు ఇటు చూడకుండా డైరెక్ట్గా వెళ్ళి సిస్టమ్ నాకు కావాలనుకుని వెళ్ళి కూర్చుంటారు. సో సిస్టమ్ ఓపెన్ చేసిన వెంటనే మీరు స్టార్టింగ్ చేసే పని ఏంటంటే రీఫ్రెష్. సో ఎఫ్ఐ కొడుతూనే ఉంటారు. ఎందుకు సిస్టమ్ స్పీడ్గా అయిపోతుంది, స్పీడ్గా పనిచేస్తుందని. భయ్యా అది పెద్ద స్కామ్ భయ్య. అప్పట్లో అలా చెప్పేవారు మనకి. ఓకే, మనం అర్థం చేసుకునే వయసు అంత లేదు కాబట్టి అలా చెప్పేవారు స్పీడ్గా పనిచేస్తుందని. బట్ మేజర్ థింగ్ ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఎప్పుడైతే మీరు ఎఫ్ఐ ఆర్ రీఫ్రెష్ బటన్ మీరు క్లిక్ చేస్తారో అది క్లిక్ చేసినప్పుడు ఏంటవుతుందంటే మీకు డెస్క్టాప్లో ఉన్న ఫోల్డర్స్ ఉంటాయి కదా, సో మీ సిస్టంలోని ఏదైనా ఫైల్ ఆర్ వీడియో ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా ఎక్కించినప్పుడు లేదా ఇన్సర్ట్ చేసినప్పుడు మీ డెస్క్టాప్లో ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ రీఫ్రెష్ అయ్యి ఆ పర్టికులర్ డేటా అనేది అప్డేట్ అవుతుంది. అవునా, నిజమా? అంతే తప్ప మీ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ స్పీడ్గా వర్క్ చేసేదని కాదు ఆ ఎఫ్ఐ కొట్టిన వెంటనే. ఓకే, సో ఇది ఎవరికైతే ఇంకా అదే భ్రమలో ఉంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. ఓకే, రీఫ్రెష్ అన్నది దీనికి యూజ్ చేస్తారు అనేసి. అంతే తప్ప ఓపెన్ చేసిన వెంటనే టపా రీఫ్రెష్ కొట్టియండి. చూసారు కదా, టెక్నాలజీ రిలేటెడ్ లైక్ మనం డే టు డే యూజ్ చేస్తున్న
టెక్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ ఇవన్నమాట. సో బిఫోర్ యూ స్టార్ట్ యూజింగ్ ఎనీథింగ్ జస్ట్ రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసిన తర్వాత అది కరెక్టో కాదో తెలుసుకొని ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వండి. అంతే తప్ప ఎవడో ఏదో చెప్పడం బ్లైండ్గా ఫాలో అయిపోద్దు. సో మీకు కూడా ఏమైనా తెలిసిన ఫ్యాక్ట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. సో దట్ నేను ఆ ఫ్యాక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మాకు మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ పవన్. బై బాయ్.